వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హను రావుపూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాలో ఫౌజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఫౌజీ సినిమా పైన అయితే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎందుకంటే ఇది 1940s నేపథ్యంలో సాగే అప్పుడు బ్రిటిష్ కాలంలో జరిగినటువంటిది. ఇది ఒక యాక్షన్ పీరియాడిక్ డ్రామాగా వస్తుంది అని చెప్పి ప్రకటించినప్పటి నుంచి కూడా, ఫౌజీ అనే టైటిల్ వచ్చినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఫౌజీ అంటే ఒక యోధుడు అనే అర్థం వస్తుంది, ఒక సైనికుడు అనే అర్థం వస్తుంది అని కూడా చాలా మంది చెప్పారు. ఈవెన్ హను రావుపూడి గారు కూడా వెల్లడించారు. సో ఈ సినిమాపై అయితే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయినటువంటి రాజా సాబ్ కూడా అంత పెద్దగా ఆడకపోవడంతో ఈ సినిమాపై అయితే చాలా అంచనాలు నెలకొన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఇమాన్వి మొదటిసారిగా ప్రభాస్ తో తన ఎంట్రీయే అగ్ర కథానాయకుడు అయినటువంటి ప్రభాస్ తో ఇస్తుండడం కూడా ఈ సినిమా విశేషం అని చెప్పుకోవచ్చు. మరి టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందంట. మరి లాస్ట్ స్టేజ్ లో ఉన్నటువంటి షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ పైన, మిగతా ప్రధాన స్టార్ క్యామియో పైన ఈ షూటింగ్ జరుగుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అయితే ప్రభాస్ కి సంబంధించినటువంటి ఇంకొక వార్త కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతుందని మనం చెప్పుకోవచ్చు. మరి హోంబలే నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది, మా నిర్మాణ సంస్థ అంటే మా ప్రొడక్షన్ హౌస్ లోనే ప్రభాస్ కి సంబంధించినటువంటి 3 సినిమాలు రానున్నాయని చెప్పి. మరి అయితే డైరెక్టర్స్ ఎవరు అని చెప్పి ఇంకా నేమ్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. మరి కిష్కింద కాండ ఎక్కువ చిత్రాలతో అలరించినటువంటి దర్శకుడు దింజిత్ అయ్యతాడు. మరి ఈయన దర్శకత్వంలో ప్రభాస్ మూవీ రాబోతుందా, కొత్త కబురు వినిపించబోతుందా అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ దింజిత్ కలిసి ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుత సోషల్ మీడియాలో ఏ విధంగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దింజిత్ కూడా హోంబలే నిర్మాణ సంస్థ అయినటువంటి నిర్మాతకు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పినట్టు, ప్రభాస్ ను కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అసలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ అంటే మనం చూసాం, ఇప్పుడే రాజాసాబ్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు రావుపూడి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఫౌజీ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కూడా 2026 లోనే రిలీజ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా పైన భారీ అంచనాలు నెలకొనేటట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మరి ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండగానే కల్కి 2 షూటింగ్ లో కూడా త్వరలోనే పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ లో అమితాబ్ బచ్చన్ పైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటువంటి న్యూస్ నేపథ్యంలో ఇప్పుడు అటు మలయాళ ప్రేక్షకుల్ని, ఇటు తెలుగు ప్రేక్షకుల్ని తన మంచి సినిమాలతో అలరిస్తున్నటువంటి దర్శకుడు దింజిత్ ప్రభాస్ ని కలవడం, మరి వీరిద్దరి కాంబోలో కూడా సినిమా రాబోతుందా, కల్కి 2 తర్వాత సలార్ 2 తర్వాత ఇది ఉండబోతుందా, లేదు అంటే ఈ సినిమా తర్వాత సలార్ 2 ఉంటుందా? వరుస సినిమాలతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ ఈ సినిమా అనౌన్స్ అయితే ఇంకా బిజీగా అయిపోతారా? అసలు ఇన్ని సినిమాలు ఒకేసారి హ్యాండిల్ చేయడం, ఈవెన్ రాజాసాబ్ అప్పుడు కూడా ఆయన 2 సినిమాల్లో ప్యారలల్ గా నటిస్తున్నారు, షూట్ చేస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి ఫొటోస్ సోషల్ మీడియా వైరల్ అవ్వడం అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి వీరిద్దరి కలయికలో సినిమా వస్తే అది కూడా హోంబలే ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుందా? ఇటువంటి అయితే చాలా క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ గ్లోబల్ స్టార్ గా, బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయినటువంటి ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ తన కెరీర్ ని బిజీగా చేసుకుంటున్నారు, తన మూవీస్ తో, మూవీ షూటింగ్స్ తో. సో మరి ఈ వీరిద్దరి కాంబోలో వస్తుందా? వస్తే మాత్రం ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలే, భారీ హైపే వస్తుంది అని ఒక చిన్న అధికారిక ప్రకటన వస్తే చాలు, మేము చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.